పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం శ్రీరామ నవమి సందర్భంగా ఆకివీడులోని అగ్నికుల క్షత్రియుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి రథోత్సవం నిర్వహించారు. శ్రీ వనుములమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో రథోత్సవానికి సహకరించిన దాతలను కారాడి దుర్గారావు ఆధ్వర్యంలో శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గొంట్ల గణపతి, శ్రీ వనుములమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ కొల్లి వెంకన్నబాబు శాల్వాతో సత్కరించి షీల్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నరసింహారావు, కారాడి దుర్గారావు, పాలువు లోవరాజు, మోపిదేవి సత్యనారాయణ, బుల్లెట్ రాజు, కొల్లు శివకృష్ణ, చింతా భానుచందర్, కారాడి కొండ, పొన్నాల కృష్ణ, మోపిదేవి రాంబాబు, రామాను యేసు, వల్లబోను సాయి, మోకా ప్రకాష్, కారాడి వర్మ, కొల్లు శ్రీనివాస్, పొన్నమండ కనకరాజు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆకివీడు వనుములమ్మ వారి దేవస్థాన ఆవరణలో గడచిన 100 సంవత్సరాలు పైగా రథయాత్రని నిర్వహిస్తున్నటువంటి అగ్నికుల క్షత్రియ రథయాత్ర కమిటీ తరపున శ్రీరామనవమి తర్వాత జరిగినటువంటి రథయాత్ర కార్యక్రమం నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా జరగటానికి కారణమైనటువంటి కార్యకర్తలను సన్మానించే ఈ కార్యక్రమంలో మరి విచ్చేసినటువంటి వనుములమ్మ వారి దేవస్థాన కమిటీ చైర్మన్ కొల్లి వెంకన్నబాబు గారికి, అలాగే మన స్థానిక పురోహితులు నరసింహారావు గారికి, అలాగే విచ్చేసినటువంటి అగ్నికుల క్షత్రియ సోదరీమణులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మన పూర్వం నుంచి ఏదైతే ఒక ఆచారంగా వస్తున్నటువంటి కార్యక్రమం మన ఆకివీడు అగ్నికుల క్షత్రియుల తరపు నుంచి ఈ శ్రీరామనవమి రథయాత్ర మరి దాదాపుగా 100-150 సంవత్సరాల నుంచి క్రితం మొదలెట్టినటువంటి ఈ రథయాత్ర మరి ఏదైనా కార్యక్రమం మొదలెడటం చాలా సులభంగాని దాన్ని కొనసాగించడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. మరి పెద్దలు ఏదైతే ఆ రోజు ప్రారంభించారో దాన్ని తూచా తప్పకుండా ఈరోజు యువత అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం అయ్యే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం, అదేవిధంగా ఈ యొక్క రథయాత్రకి అవసరమైనటువంటి రథం మధ్యలో కొంత భిన్నమైనప్పటికీ దాన్ని పూర్తిగా తీసివేసి సరికొత్త రథాన్ని తిరిగి నిర్మించి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇటువంటి రథయాత్రల వల్ల గ్రామం యొక్క సౌభాగ్యం, అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క చల్లని చూపుతో పునీతం అవుతుంది అనేటువంటి విషయం మనం శాస్త్రాల్లో చదువుకున్నాం. మరి ఈ యొక్క రథయాత్రను ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా వైభవంగా, ఇంకా ఆడంబరంగా జరిగే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఈ కమిటీకి రాముల వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ, శ్రీ వనుములమ్మ తల్లి దేవస్థానం అన్నదాన సత్రంలో అగ్నికుల క్షత్రియుల రథయాత్ర కమిటీ, ఉత్సవ కమిటీ వాళ్ళ సోదరులందరూ కలిసి వాళ్ళ కమ్యూనిటీ తరపున వాళ్ళందరినీ అభినందించి దాతలకి నమస్కారాలు తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేసే ఈ పద్ధతి చాలా అనుసరణీయం, చాలా మంచి విషయంగా నేను ప్రస్తావిస్తూ వీళ్ళందరినీ అభినందిస్తూ, ఇలాంటి ఉత్సవాలు మన సాంప్రదాయబద్ధంగా చేయడం అనేది చాలా మంచిది. మన పూర్వీకులు మనకి ఏదైతే అందించారో అది అనుచానంగా మనం కొనసాగించడం అనేది ముదావహంగా తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఈ ఉత్సవ కమిటీకి ఎవరు చైర్మన్ అయినా సహకరిస్తామని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న గడిచిన శ్రీరామనవమికి మరి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు ముందుకెళ్ళని మేమున్నామని చెప్పేసి దాతలందరూ కూడా ముందుకు వచ్చారు. ఆ దాతల సహాయ సహకారాలతోటి మన మోటిపల్లి రామప్రసాద్ గారు కమిటీ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. రథోత్సవం కమిటీ ఏర్పాటు చేసి మరి ఆ నూతన కమిటీ ద్వారా మరి కురవాళ్ళు ఎంతో ఆనందంగా, సంతోషంగా, అంగరంగ వైభవంగా ఆ శ్రీరాముల వారి జాతర చేయడం జరిగింది. మేళతాళాలతో, సన్నాయి మేళాలతో అగ్నికుల క్షత్రియుల ఆడపడుచుల మధ్య ఊరేగింపుగా కొనసాగించి
మరి ఈ రోజున ఎవరైతే దాతలో సహకారంతో ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా మా అగ్నికుల చిత్రాల తరపున అభినందనలు తెలుపుతున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి ఈ దాతల ఒక సహకారంతో మరి ముందుకెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాము. అంతేకాదు ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా సరే రానున్న విజయదశమికి కూడా మేము ఎంతో అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోనే మేము ఆలోచన తీసుకుంటాం జరుగుతుంది. ఈ ఒక ఆలోచనకి ఈ ఒక నూతన కమిటీకి మా అగ్నికుల చిత్రులే కాకుండా బయట నుంచి కూడా ఎంతోమంది పెద్దలు సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.